ఈ వేసవిలో నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. రాబోయే 45 రోజులు అత్యంత కీలకమని, నీటిని వృధా చేయవద్దని తెలిపారు. నీటిని వృధా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. సో ట్యాంకర్ డిమాండ్ అనేది ఇయర్ బై ఇయర్ పెరుగుతుంది. ఒక రకంగా చూస్తే లాస్ట్ ఇయర్ ఇదే మంత్ ఇదే రోజుకి చూస్తే కొద్దిగా మనకి తక్కువనే ఉంది. మొత్తం హైదరాబాద్ మొత్తంలో మనకి వాటర్ ట్యాంకర్స్ డిమాండ్ లేదు. మనకున్నదంతా కూడా 20% ఏరియాస్లో ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ మొత్తానికి లేదో, డిప్లీట్ అయిందో, ఎక్కడైతే హై రైజ్ బిల్డింగ్స్ ఎక్కువ వచ్చినాయో, ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఇంక్రీజ్ అయిందో, ఎక్కడైతే కొత్త కాలనీస్ వచ్చినాయో ఆ ఏరియాలో గ్రౌండ్ వాటర్ తగ్గిన దగ్గర మనకి డిమాండ్ ఎక్కువైంది. ఈ ఏప్రిల్లో ఇంకో 12 రోజులు ఉంది. అట్లాగే మే 30 days మంత్ చూసుకుంటే ఇంకా ఒక 45 days, అంటే రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు ఒక 45 days వెరీ వెరీ క్రూషియల్ టు మేనేజ్ ద వాటర్ సప్లై సిస్టమ్. ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ లేదో, ఎక్కడైతే మనకి స్ట్రెస్ ఉందో అక్కడ ట్యాంకర్స్ బుక్ అవుతున్నాయి. ఈ 4 ఏరియాస్ని మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దీనికి ఒక యాప్ క్రియేట్ చేసాం మేము. సో ఎవరైతే వాలంటరీగా మిస్యూజ్ వాటర్ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఉంటే మేము మీ దృష్టికి తీసుకొస్తాము అని అనుకుంటే, వాళ్ళు రిజిస్టర్ కనుక చేసుకుంటే వాళ్ళని వాలంటరీగా మేము ఒక నెంబర్ కేటాయిస్తాము. సో వాళ్ళు ఫోటో కొట్టి అప్లోడ్ చేస్తే డైరెక్ట్ నా దగ్గర వచ్చేస్తుంది.